గుంటూరు బాలాజీ నగర్ నందు నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్స్ మరియు మురుగు కాలువల నిర్మాణ పనులకు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నజీర్ మహమ్మద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు నగరం పుట్టినప్పటి నుండి ఉన్న పాత గుంటూరు ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల నుండి కనీస వసతులు లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, దానికి తోడు నూతనంగా అభివృద్ధి చెందుతున్నటువంటి గుంటూరు బాలాజీ నగర్ లో రహదారులు, మురుగు కాలువలు లేకపోవడంతో ప్రజల కష్టాలను తెలుసుకుని అవసరమైనటువంటి అభివృద్ధి పనులు చేయడానికి నేడు శంకుస్థాపన చేశామని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అభివృద్ధి పరుగులు పెడుతోందని ఆయన పేర్కొన్నారు. మంచి జరగాలని మధ్యలో రాకుండా మీరు వచ్చి ముందు చూసుకోవాలి. వెనక్కి పెడతాము, ముందుకు వెళ్ళిపోతున్నాను. సరే, గుంటూరు నగరం పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి పాత గుంటూరు ప్రాంతం గత 10-15 సంవత్సరాల నుంచి కొన్ని వీధుల్లో కనీస వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులున్నాయి. అంతేకాకుండా నూతనంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఎక్స్టెన్షన్ ఏరియాస్ బాలాజీ నగర్ కానీ, సుద్దుబల్ డొంక కానీ, దుర్గానగర్ కానీ, ఆనంది కాలనీ కానీ, ఇటువంటి అన్ని చోట్ల కూడా డ్రైన్స్ మరియు వీధి దీపాలు, రోడ్లు లేకపోవడంతో ప్రజల కష్టాలను తెలుసుకొని అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వేగవంతం చేస్తూ ఈ ప్రాంతంలో దాదాపు ఇప్పటికే 7 లైన్లకు సంబంధించినటువంటి రోడ్స్ నిర్మించడం, డ్రైన్స్ ని అలాగే ఎక్స్టెన్షన్ రోడ్స్ కూడా వేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా